హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ఎటువైపు చూసినా సోషల్ మీడియా నెట్వర్క్లో అఘోరి అని చెప్పి కూడా వీడియో వైరల్ అవుతుంది, మనం అందరం చూస్తూ ఉన్నాం. సో తను సనాతన ధర్మం గురించి నేను పోరాడుతున్నా అని చెప్పి కూడా గతం నుంచి తను చెప్తున్న వాక్యాలు. కానీ నిజంగా అఘోరి కాదు, తను ఒక వ్యక్తి. తనకి ఎలాంటి శక్తులు లేవు అని చెప్పి కూడా కొంతమంది వ్యక్తులు ఎప్పటి నుంచో అఘోరి మీద పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ చివరికి వాళ్ళే గెలిచారని చెప్పుకోవచ్చు, గెలుపు దిశగా పరుగులు ఎడుతున్నారు. కానీ అఘోరి చేసిన ఘోరాలు నిజంగా మీ అందరికీ నేను చెప్తున్నా. అఘోరి అని పిలవాలంటే సిగ్గేస్తుంది నాకే. శ్రీనివాస్ అని చెప్పి పిలుస్తా. ఇప్పటి దయచేసి ఎవరైనా సరే అఘోరి అని చెప్పి పిలవకండి. వాళ్ళకి కొన్ని విలువలు ఉన్నాయి, అవి కాపాడుదాం. సో ఈ వ్యక్తిని శ్రీనివాస్ అనే చెప్పి పిలవండి, అఘోరి అని చెప్పి మాత్రం పిలవకండి, ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి కాబట్టి. సో తన వీడియోస్ ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తుంటే నిజంగా చెప్పు తీసుకొని కొట్టాలని అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు ప్రజలు ఎక్కడైనా సరే జనాలు ఏమనుకుంటారంటే, సో ఇంటికి వస్తే నేను ఇట్లా నాకు దేవుడు వస్తాడు, ఇట్లా నేను దేవుడిని అని చెప్తే పిలిచి మరి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి భిక్ష పెట్టి మరి కాలు మొక్కి, ఎందుకంటే బాగా నమ్ముతారు. ఎందుకంటే దేవుడు అంటే చాలా భక్తి, చాలా ఇష్టం మాకు. సో అలాంటి దైవంగా భావించడం. సో ఈ యొక్క శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా పిలిచి మరి అన్నం పెట్టిన సందర్భాలు మనం చూస్తున్నాం. నిజంగా అన్నం పెట్టిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. మేము పెట్టింది ఒక విధవక, ఒక సన్నాసిక మేము అన్నం పెట్టిందని చెప్పి కూడా నిజంగా చాలా బాధపడుతున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం. కొన్ని లక్షలు తీసుకుంది పూజలు చేయడానికి, 9 లక్షలు. ఒక కార్పొరేటర్ రీసెంట్గా నాకు ఇప్పుడు అందిన వార్త, ఒక కార్పొరేటర్ 5 లక్షలు ఇచ్చాడని చెప్పి కూడా కొన్ని వార్తలు మనం వింటూ ఉన్నాం. అసలు దీన్ని డీప్గా కొట్లాడుతున్న వ్యక్తుల్లో కొంతమంది మన దగ్గర ఉన్నారు. సో శివరుద్ర గురూజీ మీ అందరికీ పరిచయం ఉన్న గురూజీ, అలాగే మాధురి గారు కూడా మన దగ్గర ఉన్నారు, తను కూడా పోరాటం చేస్తుంది. అసలు ఏంటి వీళ్ళు డీప్గా ఈ యొక్క ఎంటైర్ సిచ్యువేషన్ వాళ్ళు చూశారు కాబట్టి. సో చాలామంది వ్యూయర్స్కి ఒకటే చెప్తున్నా, నిజాన్ని నిర్భయంగా మేము చూపిస్తాము. అది ఎవరైనా సరే ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది. సో తప్పు ఎవరైనా తప్పే, బట్ ఇలాంటి తప్పు చేసిన వ్యక్తులు మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దు. సో ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే నాకు చాలా బాధ చేస్తుంది బయటకు వెళ్ళి తిరిగినప్పుడు కూడా. సో గతంలో నేను ఇంటర్వ్యూ చేశాను, అప్పుడే డౌట్ వచ్చింది. నేను అప్పుడు కూడా చెప్పాను, తన డిక్కీలో సిలిండర్ బయటకు వచ్చింది, అది ఇది ఎక్కడని చెప్పి కూడా ప్రశ్నించింది నేనే. ఇదే అంశం వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో గురూజీ నమస్తే. నమస్కారం స్వామి. మాధురి గారు నమస్తే. హర హర మహాదేవ్. ఒక మీరు మాట్లాడుతుంటే, సో గురూజీ మీరు కానీ ఒక పదం చెప్తూ ఉంటారు, మీరు కూడా హర హరి మహాదేవ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇవి వింటూ ఉంటే ఇంకా మిమ్మల్ని కూడా నమ్మాలా అనే క్వశ్చన్ మార్క్ తెచ్చినట్టు చేసిన వ్యక్తి ఏలూరి శ్రీనివాస్. సో దీని విషయంపై ఫస్ట్ గురూజీ మీరేమంటారు? ఏలూరి శ్రీనివాస్ మొదట మీరు అన్నట్టుగా సిలిండర్ కానీ ఇంకేదైనా కానీ చిన్న చిన్న విషయాల్లో అఘోరాల తత్వం మాట్లాడాం మనం. దుస్తులు లేకుండా రావడం అనేది స్త్రీ రూపాంతోనే వచ్చేసి ఇలానే ఉంటారు అని చెప్పడం ద్వారా అలా ఉండరు అని చెప్పేసి పోరాటాన్ని మొదలుపెట్టాము. తర్వాత దుస్తులు వేసుకోవడము, తర్వాత దానికి పొంతన లేని మాటలు మాట్లాడడము, ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక విజృంభణ అంటే ఒక బీభత్సం సృష్టించేసి కారులో డీజిల్ తీసి నెత్తిలో పోసేసుకోవడం, వేములవాడ గుడికి వెళ్ళి సుత్తెతో కొట్టేస్తా అని అనడము, మంగళగిరికి వెళ్ళేసి వాళ్ళని పేల్చేస్తా అని. తర్వాత ఏలూరి శ్రీనివాసు చేసిన ముఖ్యమైన తప్పు ఏంటంటే పరమతాలని ఎలా తిడుతున్నాడు చూడండి. వాళ్ళని చాలా చెడ్డ మాటలు తిట్టేసి నువ్వేంది నేనేందని అక్కడికి తీసుకురావడం వల్ల ఆయన గారి మీద కేసు ముస్లిం సంస్థల వాళ్ళు కూడా పెట్టారు. మీరు ఒక విషయం మర్చిపోతున్నారు, చాలా ఛానల్ వాళ్ళు ముస్లిమ్స్లో వాళ్ళందరూ కూడా ఇలా చేస్తున్నట్టు తప్పుతో పట్టిస్తున్నారని వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఒక మతాన్ని గౌరవించలేని వ్యక్తి, ధర్మాన్ని కాపాడలేని వ్యక్తి లోక కళ్యాణం ఎలా చేస్తాడు దాని గురించి వివరణ ఇచ్చాము. ఆయన పురుషుడి యొక్క లింగ మార్పిడి చేసేసుకొని వచ్చాడు అని చెప్పాడు. ఆ తర్వాత వెళ్ళేసి మళ్ళీ స్త్రీకి సంబంధించి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత వచ్చేసి ఇదే సనాతన ధర్మం అని మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ ఎవరిపైన పడితే వాళ్ళపైన పిచ్చిగా దుర్భాషలు ఆడడం, పడుకొని కూడా కొన్ని వీడియోలు ఒకరిపై ఒకరు అలా చేసేసినప్పుడు నేను అడిగింది ఏంటంటే అదొక వైరల్ వీడియో అని అంటున్నాడు. వైరల్ వీడియోస్ అనేవి అలా ఉండవు. సనాతన ధర్మం అనేది ఏంటంటే ముఖ్యంగా ఒక శరీరాన్ని తీసుకున్న తర్వాత పరమాత్ముడు నిర్ణయిస్తాడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని. ఇప్పుడు శ్రీనివాస్ ఏంటంటే ఊర్లో జరిగిన చిన్న పొరపాట్లతో ఈయనకి ఎక్కడైతే బ్రీస్ట్ తర్వాత ఆయనకి లింగ మార్పిడి జరిగిందో దానికంటే ముందు ఊరిలోనే ఆయనకి వాత పెట్టారు. ఇట్ ఈస్ డాక్యుమెంట్, మీకు వేరే ఛానల్లో చెప్పారు కదా. అలా పెట్టడం ద్వారా అక్కడ లింగాన్ని కట్ చేయడం అనేది జరగడం, ఎందుకంటే సెప్టిక్ అవి దానికి సంబంధించిన విషయాలు చెప్పారు చాలామంది. ఆ తర్వాతనే ఆయన మార్చుకోవడానికి వెళ్ళాడు. అది కూడా 2024 7వ నెల.
నాట్ ఈవెన్ 1 year కూడా కాలేదు ఇప్పుడు. అవును. మళ్ళీ అందులో ఏం రాశాడు, బ్రహ్మ విష్ణు అని పేరు రాసి ఫీమేల్గా అని చెప్పేసి, తర్వాత కింద ఏం రాశాడు, అశ్విన్ డాక్టర్ నేమ్ రాసి కళలో శివుడు కనబడి లింగం అడిగాడు అన్నాడు. శివుడు ఈ బోడి లింగం కానీ లింగం అడిగాడంటే ఎలా నమ్మకం? కాబట్టి ఈరోజు ఎల్లూరి శ్రీనివాస్ బోడి లింగం అయ్యాడు. ఒకవేళ శివుడు నిజంగానే అలా ఉంటే పెద్ద 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 మహర్షులు ఉన్నారు ఇక్కడ, ఋషి పరంపరలు ఉన్నాయి. సరే శివరుద్ర సాధువు ఏదో ప్రత్యేకంగా గొడవ పడుతున్నాడు, ఆయన గారు ఏదో పర్సనల్గా గడ్జి పెట్టుకుంటున్నాడు అంటే నన్ను పక్కన పెట్టేసేసి ఎంటైర్ ఛానళ్ళల్లో ఇప్పుడు ఎంతమంది నిజాలే చూపిస్తున్నారు కదా. ఇప్పుడు ఈ నిజాలు రప్పియడానికి ఎంత ఈ మాధురి అమ్మ ఎంత కష్టపడ్డది. ఆ రోజు సంవత్సరం క్రితం ఇంటర్వ్యూస్లో వీళ్ళే అరిచారు, నేను అరిచా, ఇప్పుడు ఆ కాశీ బాలకృష్ణ గారు అక్కడి నుంచి ఆయన గారు అరిచారు. ఇన్ని అరుపులు 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 ఆఖరికి ఇంకొక ఆడబిడ్డ వచ్చిన తర్వాత ఈ అరుపులన్నిటికీ అర్థం వచ్చింది. ఇప్పుడు రాధిక కరీంనగర్ నుంచి వచ్చి ఒక కంప్లైంట్ ఇట్లా నన్ను మోసం చేశాడు అన్న విషయం ఎందుకు వచ్చింది ఈ రోజు అని అంటే, ఆయన ఇంకెంతమందిని మోసం చేస్తాడనే కదా ఈ రోజు ఈ సనాతన ధర్మ పోరాటంలో మనం ముందస్తులో ఉన్నాము. ఎన్నో కంప్లైంట్ రిజిస్టర్ అయ్యాయి. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ పెట్టారు అని అంటే నిజం ఉంటేనే కంప్లైంట్ తీసుకుంటారు. 100%. ఇప్పుడు మహిళా కమిషనర్ గారికి ఆ రోజు మేము వెళ్ళాము ఒక విధంగా అంటే, ఇక్కడ చూడండి యూనిటీ ఎలా మొదలైంది. ఇప్పుడు 4 రోజుల నుంచి చూడండి మీరు, నేనంతా ఒక దగ్గర వరకు వెళ్తున్నా, వీళ్ళందరూ ఇంకో దగ్గరికి వరకు వెళ్తున్నారు, అక్కడ నుంచి ఇంకొకరు క్షేత్రపాలకులు ఇంకొక వీడియో తీస్తున్నారు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక వర్క్ చేస్తుంది, ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళల్లో ఒక అన్ని ఇన్ఫర్మేటివ్ గా పోతుంది. చూసా కలిసి వస్తున్న సమయానికి నడిచొచ్చేవాడు వస్తాడని అంటారు చూడండి. ఇలాంటి సనాతన ధర్మ కార్యక్రమాల గురించి ధర్మం కదిలొచ్చినప్పుడు ఎక్కడి నుంచి అవకాశమే లేదు శ్రీనివాస్కి. ఇప్పుడు వర్షిని కాపాడుతుందా శ్రీనివాస్ని? బాగా గమనించండి. పరమశివుడు కాపాడుతాడా శ్రీనివాసుని పరమశివుడే కాపాడుతాడంటే సంవత్సరం నుంచి శ్రీనివాసుని ఇన్ని అపవాదాలు చేయకపోయేటోడు. ఆయన రుద్రాక్షలు వేసేసుకొని చితాపస్వం రాసుకున్నందుకే నిన్న సంవత్సరం నుంచి తండ్రి కాపాడుకుంటూ వచ్చాడు. ఇంకొక ఆడబిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఇక ఆగే ప్రసక్తే లేదు. వేరే వేరే ఆడపిల్లలందరూ బయటికి రావాలి ఒకవేళ మోసం జరిగితే. ఇప్పుడు ఎన్ని లక్షల ట్రాన్సాక్షన్ జరిగిందంటే వ్యక్తిగతంగా పిలిచారు, ఇచ్చారు, దానికి ఒప్పుకుంటాం. సాధువులకి సంతులకు పిలుస్తారు, వాళ్ళు కొన్ని ఛార్జ్ చేస్తారు. కానీ స్వామి ఆడపిల్లలని మోసం చేయడం అనేది, పెళ్లి చేసుకోవడం అనేది లేదు మన దగ్గర. ఒక సాధువులకి లేనే లేదు, అఘోరాలకు అసలే లేదు, నాగ సాధువులకు అసలే లేదు. శాసనం పాటించాలి, ఇతిహాసం పాటించాలని మేము చెప్తుంటే ఆయన గారు ఇదే నిజం అని చెప్పేసి పెళ్లి ఈడ చేసుకుంటాడు, అక్కడ పోయి చేరుతాడు, అక్కడ ఇంకేదో తాగుతాడు, దాని పేరు సనాతన ధర్మం అని పెడతాడు. ప్రతి వీడియోకి వర్డ్ ఒకటి బాగా వాడుతున్నాడు. సనాతన ధర్మం ఏంటో ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మనందరం చేస్తున్నాం కదా, ఇది సనాతన ధర్మం. వెల్లు శ్రీనివాస ఇప్పుడు ఎక్కడ పోయినో తెలియదు, 2 రోజులు సబ్స్కాండ్ అయిపోయాడు, స్విచ్ ఆఫ్లు వస్తున్నాయి. నిజమైన వాడు అయితే రావచ్చుగా మరి, శివరుద్ర సాధు ఎలా తప్పు పడుతున్నావు నన్ను అని రా, అదే కారులో రావచ్చుగా మరి, ఇక్కడికి వచ్చి మాట్లాడచ్చుగా. అదే షామీర్పేటకి రమ్మంటున్నాం మేము కూడా మాట్లాడమని. కొన్ని పోలీస్ స్టేషన్కి రా, నీకు ఎంత భయం ఉంటే అక్కడికి వచ్చి మాట్లాడు కదా. ఇప్పుడు రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఒక అపవాదం మన మీద పడితే, ఒక చిన్న బ్యాడ్ కామెంట్ వస్తేనే మనం ఎంత ఎఫెక్ట్ అవుతాం. అలాంటిది నిన్ను ఇంతమంది ఇన్ని విధాలుగా చేస్తున్నప్పుడు ఎందుకు బయటకు వెళ్తలేవు అంటే, నువ్వు అబద్ధమా నిజమా, లేకపోతే నువ్వు నిజంగా బ్రహ్మ విష్ణు పరమేశ్వరులో అది బయటికి రావాల్సింది, ఖచ్చితంగా రావాలి. మాధురి గారు మీరు చెప్పండి, ఎందుకంటే ట్రాన్స్జెండర్ వ్యవస్థ మొత్తం ఇప్పుడు బయటికి కదులుతుంది, ఆ కేసులు కూడా పెట్టారు షామీర్పేట్ పిఎస్లో. మీకేమనిపిస్తుంది? ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ అంటే చాలా గౌరవంగా భావించే సమాజంలో మనం ఉన్నాం కాబట్టి, సో మనం తల్లిని ఎలా చూస్తామో ట్రాన్స్జెండర్స్ని కూడా అలానే చూస్తాం కాబట్టి, సో తను ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని నేను ఆ మార్పిడి జరిగింది, ఆ తర్వాత కూడా నేను ఇట్లా ఆ గోరి దాంట్లోకి మారానని చెప్పి కూడా గతంలో తను చెప్పింది. ఇప్పుడు అదే ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇలా చేస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? సో గతంలో చెప్పినట్టు అంటే చాలా మంది ట్రాన్స్జెండర్స్ అయితే గిన ఇప్పుడు 2-3 వచ్చి మాట్లాడుతున్నారు. నేను పోరాడుతున్నా అనే కాదు, కానీ నా సనాతన ధర్మం కోసం నేను పోరాడుతున్నా. నేనే కాదు, ఎవరైనా పోరాడచ్చు, ఆ హక్కు అందరికీ ఉంది. ఆ రోజు నన్ను ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయలేరు, లిటరల్గా చెప్తున్నాను. నేను ఎంత ఏడ్చానో ఆ రోజు కామెంట్ సెక్షన్లో కూడా నన్ను చాలామంది అంటే ఇదొక పిచ్చిది, దీన్ని ఎవరిని నమ్మకూడదు, ఏంది నువ్వు అఘోరా అంటే నీకు తెలుసా అని చాలా మంది నన్ను ఎంత అవమానించారు. సో ఆ డిప్రెషన్ రావడానికి కోసం నేను ఒక 2 నెలలు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. యాక్చువల్గా నేను ఎంత ఏడ్చానో. నేను ఎప్పుడూ కూడా ఎవరికైనా అన్యాయం జరిగితే నేను ముందుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఏదన్నా కానీ అన్యాయం జరిగితే ఎవరు రారు, ఇప్పటికీ కూడా ఎవరు రారు. కానీ మన దేశంలో ఒక సనాతన ధర్మం అనే పేరు అడ్డం పెట్టుకొని ఇలా చేస్తున్నాడు. నమ్మకండి, ఎందుకంటే వాడికంటే ఎక్కువ నేను శివుని నమ్ముతా. నాకు శివుడు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే తల్లి తండ్రి లేని దాన్ని, ఆ శివుడికే లేరు తల్లి తండ్రిలో, ఆయన ఇంత చేస్తున్నాడు. సో నేను కూడా ఒక భక్తురాలని. ఆయన చెప్తూ ఉంటాడు కదా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, నేను కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగాను. వానికంటే నాకు ఎక్కువ తెలుసు ఏంటి ఎక్కడ ఉంటారు అని. సో ఆ రోజు నా కమ్యూనిటీ కూడా నన్ను
ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు, నిజంగా చెప్తున్నా. అర్థమవుతుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. సో ఎందుకంటే ఈరోజు ఎందుకు బాధ అంటే, సో నన్ను తిట్టినా నన్ను ఏం చేసినా ప్రజలు, కానీ ఈరోజు ప్రజలు గుర్తిస్తున్నారు. నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క చోట కూడా మేము రాకపోకపోవచ్చు, కానీ నువ్వు ముందు పోరాడుతున్నావు, నీ వెనకాల మేము ఉంటాం అని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఈ రోజు చాలా సంతోషంగా ఉంది, కానీ ఒక రకంగా బాధ కూడా ఉంది. ఎందుకంటే సనాతన ధర్మం అని పేరు అడ్డం పెట్టుకొని ఇంత చేస్తున్నాడు. మరి వీనికి శిక్ష ఎవరు వేయరా? ఆంధ్రాలో పోలీసు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొడుతూ తన పైన పెట్రోల్ పోసుకో అఘోరాలు. ఇప్పుడు స్వామీజీ గారు ఉన్నారు, నేను ఇలా కూర్చోవచ్చు కదా, నేను ఇలా ఎందుకు కూర్చున్నాను? ఆయన ఎప్పుడు శివధ్యానాలు ఉంటారు. మనము నీట్గా ఉన్నామో లేదో అని నేను ఇలా అదొక మనం చూడంగానే ఒకరికి రెస్పెక్ట్ అనేది వచ్చేస్తుంది. కానీ ఈ అఘోరాలు చూస్తే ఒక రెస్పెక్ట్ రావట్లేదు. చాలా మంది గతంలో అప్పుడు నన్ను తిట్టారు. ఈ రోజు దేశవ్యాప్తంగా అఘోరి ఫేక్ అని అందరూ తెలుసుకున్నారు. ఇంకోటి విషయం ఏంటంటే వీన్ని అరెస్ట్ చేయాలి. ఇంకొకడు ఎవ్వడైనా గాని వేషధారణ వేసుకొని జనాలు మోసం చేయాల అనుకునే వాడు ఎప్పుడు కూడా ఉచ్చబడాలి. వాడికి సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకొని వచ్చే ప్రతి ఒక్క నా కొడుకు దొంగ, నా కొడుకు ఎవరైనా కానీ వాడు ఉచ్చ పోసుకోవాలి. ఓకే, తను మీరు ఆ ఫేక్ అని చెప్పి మీరు చెప్తున్నారు. ఇంకా తను మీడియాలో మాట్లాడుతున్నాడు, కొన్ని వీడియోస్ చెప్తూ ఉన్నాడు ఏమని, నేను నమ్ముతాను, అన్నిటిని నేను నమ్ముతాను, ప్రతి విషయంలో కూడా తను ఆ శివయ్య అనుకుంటా. సో తను కొన్ని వాక్యాలు అంటే తనకు వచ్చిన కొన్ని పూజలు తను చెప్తూ ఉన్నాడు. మరి ఇంకా మీరు వెనకలే విగ్రహాలు ఉన్నాయి. మనం ఎక్కడన్నా ఫోటోలు చూస్తే పోయేటప్పుడు కనబడితే స్వామి చల్లగా ఉండాలని మనం ఇలా చేస్తాము. వెనకాల విగ్రహాలు ఉండి బీర్ బాటలు ఉండి, అదేంటి బీర్ బాటలు అంటే కాలభైరవకి పూజ అంటే, మళ్ళీ కాలభైరవ పూజ అయిపోయిన తర్వాత పాడేయచ్చు కదా. అంటే నువ్వు అక్కడ డిక్కీలో ఉన్న అమ్మవారికి నువ్వు విలువ ఇవ్వట్లేదు, నువ్వు సమాజానికి నువ్వేం సమాధానం చెప్తావు? నువ్వు కార్లో విగ్రహాలు పెట్టుకొని ఎక్కడైనా నేను టూర్లకి వెళ్ళాలని తెచ్చుకోనండి చిన్న చిన్నవి, ఎందుకంటే పెద్ద పెద్ద అభిషేకాలు ఉంటాయి, దానికో నియమనం పాటించాలి. అన్నంత పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చుకొని ఆ కార్లో ఆ రాశిలీలలు ఏంటి, ప్రేమ ఎంత మధురం అనే పాట పాడడం ఏంటి, ఆ స్వామి ఒక విగ్రహం గిఫ్ట్ గా ఇవ్వడం ఏంటి, సుబ్రహ్మణ్య స్వామి మనకి తెలిసి ఇంత తెలియకుండా కారు ఎంత భూత పురాణం జరిగి ఉంటుంది. అమ్మవార్లు పెట్టుకొని మళ్ళీ ఈ రోజు నేను ఒక మాట అడుగుతున్నా, ఆ రోజు నన్ను చాలా మంది అవమానించారు కదా, ప్రియా చౌదరి మేడం కానీ చాలా మంది కమ్యూనిటీకి అవమానించారు. ఓకే పర్వాలేదు, ఈరోజు హిందూ సంఘాలు ఎక్కడ పోయినాయి? అంత జరుగుతూ ఉంటే వెనకల డిక్కీలో విగ్రహాల ముందర బీర్బాటలు ఉంటే మళ్ళీ దీనికి స్పందించడానికి ఎవరు రావట్లేదు ఎందుకండి? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఏమనంటే పక్కన మాట్లాడుతున్నా సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అని పేరెత్తితే సనాతన ధర్మం అంట ఏదో అగోరు మాట్లాడుతుంది, ఫాలో అవ్వాలి అంటే జనాలు ఇలా ప్రిపేర్ అవ్వాలి అని ఆ పేరు వచ్చినట్టుంది కదా, సనాతన ధర్మం వాడు అని చూడడం. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని వాడు కాదు సనాతన ధర్మం కోసం పోరాడేది. మేమున్నాం కదా, మేము పోరాడుతున్నామయ్యా. మేము మా కష్టాన్ని పక్కన పెట్టి, మా వృత్తిని పక్కన పెట్టి, అన్ని పక్కన పెట్టి మేము వచ్చి అప్పటికి అప్పుడు అప్డేట్ ఇస్తున్నామే. మేము సనాతన ధర్మం గురించి పోరాడుతున్నాం. మేము పోరాడేది చాలా మంది యావత్ ప్రపంచము ఇప్పుడు ముందుకు వస్తుంది. ఓకే, సో గురుజీ మీరు చెప్పండి, కొన్ని వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం, కొన్ని ఛానల్స్కి తను ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్న సందర్భాలలో కూడా వెనకాల మనకి విగ్రహాలు కనిపిస్తాయి. ఎందుకంటే గతంలో నేను ఇంటర్వ్యూ చేశాను కాబట్టి. సో అక్కడ కూర్చొని పక్కన వాళ్ళు వండుకుంటా ఆ లవ్ యూ ఆ చిన్ను అనుకుంటా, సో ప్రేమ ఎంత మధురం అని చెప్పి ఇంకొన్ని ఆ పాటలు పాడుకుంటా అలా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే, అసలు వాళ్ళు ఉన్నది ఆ కార్లోనైనా వెనకాల విగ్రహాలను పెట్టుకొని ఏంటి ఇట్లా చూస్తుంటే మీకేమనిపిస్తూ ఉంటుంది? ముందుగా మాధురి అమ్మకి కృతజ్ఞతలు ఏంటంటే ఎంత మనసు పూర్తిగా మాట్లాడుతుంది అంటే ఈవిడ ఎంతో ఫీల్ అయింది. సనాతన ధర్మం అని అంటే అదే చూడండి. ఎందుకంటే ఖచ్చితంగా ఒక దగ్గర మనం ఎదుగుతున్నామా లేకపోతే ఏదైనా మాట్లాడుతున్నామా అంటే ఖచ్చితంగా అడ్డు ఉంటుంది. అలా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు ఈవిడ గారు అర్ధనారీశ్వరి అయినా కూడా వాళ్ళ కమ్యూనికేషన్లో
వాళ్ళు సపోర్ట్ చేయలేదు అని అన్న విషయం ఎంత బాధ, ఒంటరితనం. నేను కూడా నెగిటివ్గా వచ్చిన విషయ వివరణలు చూశాను. తర్వాత వేరే వాళ్ళు కూడా పేరు తీసి యాడ్ చేశారు. శివరుద్ర సాధు అని నా పేరు తీయడానికి చాలామంది ముందుకు రాలేరు, కానీ ఈ అమ్మని కొంతమంది అయితే వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ చూసుకుంటూ వచ్చిన ఒక మనస్సాక్షి ఎలా ఉంటుందంటే స్వామి, ఎంత ట్రోల్ చేసినా ఆవిడ ఈరోజు గెలిచింది అంటే శ్రీనివాస్ మీద అన్ని కేసులు వచ్చేసాయంటే శ్రీనివాస్ తప్పించుకునే అవకాశం లేదు. ఆ రోజు ధర్మం గెలవాలి అని చేసిన ప్రయత్నాలన్నీ ఈరోజు మీరందరూ బయటకు వచ్చారు. ఒకవేళ మేము చేసిన ప్రయత్నంలో కానీ ఇప్పుడు చాలామంది, ఇప్పుడు అక్కడ బాలకృష్ణ గారు కాశీ నుంచి ఎన్నో వీడియోలు తీస్తున్నాడు, ఆయన కూడా తీరిక లేని సమయం అక్కడి నుంచి చేస్తున్నాడు అని అంటే ధర్మం గెలిపించడానికి ఇద్దరు మాత్రమే చాలు. ఈరోజు మీరందరూ తోడయ్యారు. నిజంగా అదృష్టమైన విషయం ఏంటంటే ఈ వర్షిణి అమ్మ కూడా తొందరలో తెలుసుకొని సనాతన ధర్మం వైపు వచ్చేసిందా, ఆమె కూడా ధర్మం వైపు ఉంటుంది. ఎల్లూరి శ్రీనివాస్ అన్ని మోసాలు చేసుకుంటూ వచ్చాడు. ఒక విగ్రహ ఆరాధన అనేది భూమిలోనే చేయాలి, బాగా గమనించాల్సింది. మనం కొన్ని సందర్భాల్లో అయ్యప్ప స్వామి పూజ, పడి పూజలు చూస్తాం, శివుడి పడి పూజలు చూస్తాం కదా, అక్కడ ఊరేగింపు విగ్రహాలు మాత్రమే పెడతారు అక్కడ. అంటే అవి తీసుకెళ్లి మళ్ళీ ఎక్కడ పెడతారు, గుడిలో పెడతారు. మరి శ్రీనివాస్ చేస్తుంది తప్పు కదా. విగ్రహాలు అలా చేయకూడదు క్యారీ ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక విగ్రహం నిలకడ ఉంటేనే వాటిపైన ప్రమదగణాల శక్తులు ఉంటాయి. ఇప్పుడు కారులో తీసుకెళ్ళి నువ్వు అశ్లీలంగా ఉంటావా, లేకపోతే నువ్వు ఏ విధంగా ఉంటావు, అమ్మాయిని పెళ్ళని అంటావు, శోభనం అంటావు, కాబట్టి నీ వెనకాల దేవుడు ఉన్నాడంటే అసలు నమ్మను నేను. దేవుడు ఉంటే నీకు అసలు ఈ పరిస్థితి రాదు. ఒక రుద్రాక్ష వేసుకున్న వాడినే మనము పవిత్రంగా ఉన్నాడు అంటాం కదా. ఒళ్ళంతా రుద్రాక్షలు వేసుకుని నీకు ఇన్ని అవమానాలు పెడితే నువ్వు పవిత్రంగా ఎలా ఉన్నావు? మరి మహాముక్కంటికి 3 కన్నులు ఉన్నాయి ఇలాంటి వాళ్ళని చూడడానికి. ధర్మం అనేది చాలా 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 పెద్ద మర్మం, అది తెలుసుకోలేము అంత సులభంగా. కాబట్టి ఈరోజు మీరందరూ ఏకమై ఎన్నో విషయ వివరణలు వస్తున్నాయి. నేను ఛానల్లో ఉన్నానని చెప్తున్నాను. పొద్దున వచ్చిన కాల్ ఏంటంటే స్వామి, నాకు ఘంటసాల గారి యొక్క మనమరాలు ఫోన్ చేసింది పొద్దున. ఘంటసాల పేరు ఇక్కడ చాలా మందికి తెలియదు. మనకు తెలిసిందల్లా కొంచెం ఒక 30-40 సంవత్సరాల పైన వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళ మనవరాలు ఫోన్ చేసి చాలా ఫీల్ అవుతుంది. ఎంత మధురంగా మాట్లాడుతున్నారు, సనాతనం అంటే చాలా తెలివిగా ఆడపిల్లల్ని కాపాడాలంటున్నారు. అసలు ఈ రోజుల్లో ఒకరిని ఒకరు పట్టించుకోలేని దాంట్లో మీరు అందరినీ ఒక దగ్గరికి తీసుకొస్తున్నారు, ఒక ఐకమత్యాన్ని తీసుకొస్తున్నారు. మహిళా సంఘాలు చాలామంది కదులుతున్నారు, మాట్లాడుతున్నారు, వారి యొక్క అభిప్రాయాలు చెప్తున్నారు అని అంటే అక్కడ నిజం ఉన్నది కాబట్టి వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. అబద్ధం అయితే వచ్చేవాళ్ళం. మొదట్లో అఘోరాకే సపోర్ట్ ఇచ్చారుగా వీళ్ళందరూ. జై అఘోరి మాత అని అన్నారా? లక్షలు ఎలా పోతాయి, ఊరికే పోతాయా? త్రిశూలం పట్టుకొని తిరుగుతున్నాను నేను చెప్తున్నా కదా స్వామి. ఒక పూజకి వెళ్ళినా మన దగ్గర ఒడి నింపడానికి ఆలోచిస్తారు. బాగా గమనించాలి. ఎంత పూజ 1.5-2 గంటలు గట్టిగా అరిచి మంత్రాలు చదివితేనే మళ్ళీ మన ఓడిలో ఏం పెట్టాలి స్వామి అని అడుగుతారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, లేరని కాదు. ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు సనాతన ధర్మం అని పేరు చెప్పేసి ఒళ్ళంతా విభూతి రాసేసుకొని రుద్రాక్షలు పెట్టేసుకొని బట్టలు వేసుకోకపోతే లక్షలు ఇవ్వాలని ఎక్కడ ఉంది స్వామి? 9 లక్షలు 10 లక్షలు 9-10 లక్షల విషయం ₹1 కోటి దాకా వచ్చింది ఇప్పుడు ఎవరైనా ట్రాన్సాక్షన్స్. అసలైన నాగసాధులు ఏమో రూపాయి తీసుకోరు, మొహం మీద పడేస్తారు. ఇది ఉన్నాక మరి ఈయన ఎందుకు తీసుకోబోతున్నాడు అని అంటే మన వాళ్ళు తెలుసుకోవాల్సిన అవేర్నెస్ చాలా ఉంది అని అర్థం ఇక్కడ. ఎందుకంటే సనాతన ధర్మం అనేది తక్కువ శాతం మంది చెప్పి ప్రమోషన్ ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ. నేను మొన్న ఒక ఛానల్లో పోయి కూర్చున్నా, ప్రముఖుల ఫోటోలు చూస్తున్నా, కింద నెంబర్లు వస్తున్నాయి. ఈ స్వాములు ఎక్కడ కనబడరు స్వామి అని అంటే ఇదంతా కొంచెం వేరే ఉంటుంది స్వామి, మీరు సీదా పైకి వెళ్ళిపోండి అని అన్నాడు. అంటే అప్పుడు ఏమర్థమవుతుంది, ఇక్కడ ఇప్పుడు చూసేటి అన్ని మంచి అనుకుంటున్నది సమాజం. అందులో ఎన్నో పూజలకు వస్తారు, పురస్కారాలకు వస్తారు. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ విషయం కూడా సంవత్సరం పట్టింది స్వామి ప్రయత్నం. సంవత్సరంలో కూడా పరమశివుడు వేసిన పెద్ద బాణం ఏంటంటే వర్షిని పెళ్లి అయిందో లేదో కథం ఆయనకి మొదలైంది. పెళ్ళి అయితే అందరికి మంచి రోజులు రావాలి శ్రీనివాస్, నీకేమో మొదలైంది. చాలా మంది అంటారు పెళ్ళి అయితే బాగుంటాడు అట్టగా. ఈయనదేందో పెళ్లి అవుడవుడే మొత్తం. అక్కడ నుంచి మొదటి భార్య వచ్చింది, మహిళా సంఘాలు వచ్చారు, మంగళగిరిలో 4 కేసులు పడ్డాయి, మోకిలాలో 1 కేసు పడ్డది, ఈరోజు షామీర్పేటలో 1 కేసు పడ్డది, ఉమెన్ హరాస్మెంట్, ఉమెన్ ట్రాఫికింగ్, ఎన్ని కేసులు పడ్డాయి. ఇవన్నీ వదిలేసినాక శివరుద్ర సాధువు ఇంకో కేసు ఉంది, కాశీలో వేయబోతున్నా నేను నీ మీద. డైరెక్ట్ అఘోరాల అఖాడాల నుంచి నీ మీద వేపియాలి. ఎందుకంటే నీకు కావాల్సిన మర్యాద ఇది చిన్నది కాదు. శరీరానికి దెబ్బలు తగిలితే మారారు మనుషులు, ఇప్పుడు మనసుకు తగలాలి. ఆయన ఎంతమంది కొట్టలేరు? మంగళగిరిలో కొట్టిరు, అక్కడ పోలీసు వాళ్ళు కొట్టిరు, వీళ్ళు కొట్టిరు. ఒక ఆయన అయితే ముంచుకొని పోయిండు. మీ కార్ లో ఉంటుందా తల్వార్? నా కార్లో ఎక్కడ ఉంటుంది అసలు? ఉండనే ఉండదు. మీ దగ్గర నోటితోనే ఆయుధం అంతే. మీ దగ్గర పెట్రోల్ కార్ లో పెట్టుకుంటారా లేకపోతే
అట్లా క్యారీ చేయడానికి రాదు అది, అదంతా వాడికి రూల్స్ తెలియవు, ఎలా అఘోరిత్వం ఎలా ఉంటుందో తెలీదు. ఏ అఖండ ఏ చూడు ఒకవైపే చూడు మాడిపోతావు అని బాలయ్య డైలాగులు కొన్ని అఖండ మూవీస్ లో, మంత్ర తంత్ర సినిమాలో ఒక మంత్రం చెప్పని వాళ్ళు గారు ఒక ఛానల్లో ఆ మంత్రాలు చదవండి అంటే ఒకటి చూపిస్తాను మీకు. వాడు మంత్రాలు ఉన్నది ఒకటి మంత్రము చదవండి అంటే ఆ మంత్రం ఎలా ఉందో మంచిగా చూపిస్తా మీకు. మంత్రాలు ఏమన్నా వచ్చా మీకు? వాయిస్ వినిపిస్తా. అది రాని మేము ఇలా ఉండం కదా. ఓకే, ఒకటి మా కోసం ఏదన్నా ఏంది మంత్రం ఏదన్నా. ఓం క్రీం క్రూం కోం భీం బూం బూం కం క్రీం ఓం అగోరి కాళీయకం అగోరి కాళీయకం అగోరి కాళీయకం. సో వాడికంటే నేను ఒక డైలాగు, ఓం భగబుకే భగని బాగో తరి భగవాసనే ఓం క్రైం క్రీ బట్ స్వాహ ఆవాయ హామి. ఆ డైలాగ్ అంటే ఈ డైలాగ్ అన్నా బాగుంది, వైరల్ అయింది. ఓకే, ఆ డైలాగు గురుజీ నిజం చెప్పండి, ఇప్పుడు ఈ శ్రీనివాస్ వ్యక్తిన చదివిన మంత్రాలు ఎక్కడన్నా ఉన్నాయా? శాస్త్రాలు ఉన్నాయి? ఓం క్రీం గూగుల్ క్రీం లేదు. యాక్చువల్లీ శ్రీనివాసకు తెలియాల్సింది ఏంటంటే అఘోరాలు నోటి ద్వారా మంత్రాలు చదివే అర్హత లేదు. ఆహా, ఈ మంత్రాలు నిజమైన మంత్రాలు కూడా అవి నిజమైన మంత్రాలు కాదు. నేను అదే అడుగుతున్నా. ఆ మంత్రాలు అవాస్తవమైన మంత్రాలు. ఎవరు? శ్రీనివాస్ చెప్పినట్టువే. ఈయన శ్రీనివాస్ చెప్పిన మంత్రాలే కావు అసలు అవి. నేను అదే అడుగు, శ్రీనివాస్ చెప్పింది ఓం క్రీం గూగుల్ క్రీం నాకు ఒక క్లారిటీ కావాలి. ఇంకొకటి మీ ఇద్దరు అడుగుతున్నా గురించి, మిమ్మల్ని కూడా అడుగుతున్నా నేను. మీరు ధైర్యంగా ఉన్నారా ఇద్దరు? ఎందుకులేము, మంత్రాలు వస్తాయి అక్కడ ఎవరికి రాని. అయ్యో నా మంత్రము ఒకవైపు వాన మంత్రం వస్తే నా మంత్రానికి దేశం అంతా తట్టుకుంటారా? వసీకరణ చేస్తే మీతో అవుతుందా? ఫస్ట్ నన్ను చేతబడి చేసేసి మనం ఒక పని అయిపోతుంది. ఆ సత్తా కూడా చూద్దాం. మళ్ళీ రివీల్ చేస్తా కదా, ఘోర నమ్మండి అంటాగా. మళ్ళీ ఆ ముచ్చట కూడా ఉంది. నువ్వు నిజంగా వసీకరణ నన్ను చేయి, నిజంగా చేయగల. మళ్ళీ చూస్తారు ఈ వీడియో అఘోరి శ్రీనివాస్ గారు చూస్తే భయపడిపోవాలి. గజగజగజగా దేశవ్యాప్తంగా నమ్మట్లేదు, మేమెందుకు నమ్ముతాం? అంతే ఏం లేదు. వాడికి నిజంగా ఒక మాట, నిజంగా మనకు మంత్ర తంత్రాలు వస్తే అవి వద్దు కానీ దేశాన్ని కాపాడమనయ్యా, చిన్నపిల్లల హత్యలు ఆపమనయ్యా, అది చాలయ్యా. ఒక రైతు పంట పండక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా ఉంటే మళ్ళీ అఘోరిగాడు ఎక్కడ వెళ్ళారు? అందుకోసమే నేను ఇక్కడికి వచ్చినా అని చెప్పి ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు ఇప్పటికీ మా జీవితాలు మారలేదు. ఎక్కడో ఒక చోట మాకంటూ ఒక ఉద్యోగాలు అన్ని వస్తున్నాయి, మా జీవితాలు మార్చమను. మా మంత్ర ఓం క్రైం క్రూం క్రూం గూగుల్ క్రూం అని చెప్పడం కాదు, సరేనా? సో ఇంతకంటే నేను మాట్లాడమండి. నిజంగా వీని గురించి ఎంత మాట్లాడినా వీనికి సిగ్గు శరం ఉండదు. సో ఒక చివరిగా గురుజీ మీ ఇద్దరికి, ఇప్పుడు నేను అఘోరి నా కాల్ అయితే లేపదు, లిఫ్ట్ చేయదు. ఆ రోజు నుంచి నా కాల్ లేపడం బంద్ చేసింది. గురుజీ అఘోరి అంటే భయం వేస్తుంది. ఒకవేళ మాధురి గారు ఫస్ట్ మీరు అడుగుతున్నా ఇదే వీడియోలో, ఇప్పుడు అఘోరి మీతో మాట్లాడుతుంటే, సో తను మాట్లాడుతుంది, మేము క్వశ్చన్ చేస్తుంది, ఎందుకు నా పైన పడ్డారు, నేను నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తిని నేను అని చెప్పి తను చెప్తూ ఉంటే తనకి మీరేం సమాధానం ఇస్తారు? సమాధానమా? ఒక్కటి చూపించమనండి. నా పోరాటంలో న్యాయం ఉంది, గురూజీ పోరాటంలో ఒక్క నిమిషం, నా పోరాటంలో న్యాయం ఉంది, గురూజీ పోరాటంలో న్యాయం ఉంది. మేము ఎంత అవమానాలు మా జెండాను కించపరిచినా కానీ మేము ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాం. లేకపోతే 30-40 మంది ఎవరు ఫోన్ చేస్తారు, ఒక్కొక్కరు 30-40 సార్లు ఫోన్ అంటే మా పోరాటంలో న్యాయం ఉంది అయ్యా, నువ్వేం మాట్లాడుతున్నావు? మా పోరాటంలో న్యాయం ఉంది కాబట్టి. ఆ శివుడు అతని వైపులో లేడు, మా వైపు ఉన్నాడు శివుడు. నేను ఎన్ని యాత్రలు తిరుగుతానో మీకు తెలుసు. శివుడు నేను ఎక్కువ కాశీలో నాకు బాధ వచ్చిన ఏమొచ్చినా కాశీలో ఆ శివయ్య మా తోడు ఉన్నాడు కాబట్టి ఈ పోరాటం మేము ఇంత ముందుకు తీసుకొని వచ్చాము. ఇంకా ముంగట్టు కూడా మేము తీసుకొని వస్తాము. ఇంకొక్కడు ఎవరైనా కానీ ఇలాంటి వేషధారణ చేసుకోవాలంటే, అమ్మ తెలంగాణలో శివరుద్ర గారు ఉన్నారు, మాదిరి గారు ఉన్నారు, నాయన నువ్వు ఉచ్చమస్కొని పోవాలా, అలా చేస్తాం మేము. నిజంగా మాటతో కాదు, నిజంగా మేము చెప్పినట్టు నిజమండి. మాట్లాడుతుంటేనే మీ బాధను వ్యక్తం చేస్తున్నారు కదా. నాగోరిలాగా మేము ఓం క్రైమ్ క్రీమ్ గూగుల్ క్రీమ్ అట్లా చేయము. మేము ఏదైనా మాటలు మేము పబ్లిక్ గానే చేస్తాం. మేము ఒక మంత్రం చదివినా ఉన్నా. ఓకే, సో చివరిగా
ఈ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో నేనైతే అఘోరి అని చెప్పి పిలువను. ఒకప్పుడు పిలిచావుగా ఘోరి మాత అని, మళ్ళీ ఎక్కడైనా వీళ్ళే పోయారు అక్కడికి. ఒకప్పుడు నేను ఒక నిమిషం, ఒకప్పుడు నేను లబ్బో దిబో అంటే అఘోరి మాత మీకు ఎట్లా తెలుసు, మీరు చూసారన్నారు. ఓకే, ఏదైనా మా మంచి కోసం మీరు పోరాడుతున్నారు. మీరు ఆ రోజు ఎట్లా అన్నారు అఘోరి మాత? ఆ రోజు డిక్కీ ఓపెన్ చేసి సిలిండర్ చూపించింది ఎవరు? సో మరి డిక్కీ చూపావా? ఓకే, మరి ఇదేంటి? ఇప్పుడు ఎవరు గొప్ప వాళ్ళు చెప్పుకుంటే పోరాటాన్ని ఎవరు పోరాడతారండి? ఒకరేమో నా పేరు చెప్పలేదు అంటారు, ఇంకొకరేమో నన్ను గుర్తించలేదు అంటారు. మీరు సనాతన ధర్మం కోసం పోరాడుతూ పబ్లిసిటీ కోసం చేస్తున్నారా? నేను లేదు ఇవ్వండు, నేను కూడా వీళ్ళందరూ వీళ్ళకంటే ముందు నేను వచ్చానని నేను చెప్తా. మళ్ళీ ఏంది ఎవరికి వాళ్ళు గొప్పలేనా? పోరాడాలి. అవును, మీకంటే నేనే ఎక్కువ పోరాడుతున్నాను అయ్యా. మీరే 100% పోరాడుతారు, మీకైనా 20%. నా శివుడు తోడు ఉండగా నాలాంటి వాళ్ళని 100 మంది ఇప్పుడు విషయం ఏంటంటే తెలుసా స్వామి, అంటే గొప్ప అని కాదు, నేనంటే శివతత్వంలో ఉన్నా సాధుతత్వంలో ఉన్నా కాబట్టి పోరాడొచ్చు. ఇప్పుడు ఈ అమ్మకి ఏంటంటే వ్యక్తిగతంగా భక్తి, ఇప్పుడు ఈమె జీవితం అనేది వేరు మళ్ళీ, కానీ ఆవిడ ప్రత్యేకంగా శ్రద్ధ వచ్చింది కాబట్టి ఆవిడ నా పైన చేతే. ఎందుకంటే నేను ఇలా ఉన్నా కాబట్టి నేను ఖచ్చితంగా శివుడి గురించి మాట్లాడాలి, సనాతన ధర్మం గురించి అడ్డుకుంటా. అంటే నాకు నా హక్కు ఇది సాధనలో. ఇప్పుడు ఈ అమ్మ రావడం అనేది ఇక్కడ మార్పు. ఎందుకంటే సనాతన ధర్మం అంటేనే అది చెట్టు పుట్ట, మామూలుగా చలనం లేకుండా పడుకున్న వాళ్ళు కూడా కదలడమే సనాతన ధర్మం. ఇప్పుడు ఈవిడ వచ్చేసే ఈవిడ తోటి ఎంతమంది బయటకెళ్తున్నారు ఇప్పుడు? అంటే ఈవిడలో మార్పు చూసడంతోనే మిగతా వాళ్ళు వచ్చారు కదా. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత సాధు సంతులందరూ రావడం అనేది సహజ సిద్ధమైనది, ఎందుకంటే మా జీవితాలు ఉన్నాయే దానికోసం. కానీ ఇలాంటి వాళ్ళు రావాలంటున్నా నేను. మహిళా అధ్యక్షులు ఫోన్లు చేశారు నిన్న చాలామంది, ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి ఏమన్నారంటే మేము కదులుతున్నాం స్వామి, మాలో ఒక ఐక్యత వచ్చింది, ఆడపిల్లలు మేము చాలామంది బయటకు వస్తున్నారు కదా, మాకు ఎంతో ధైర్యం అనిపిస్తుంది, పోరాడుతున్నారు కదా. అంటే ఇది కావాల్సింది. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక 30 seconds ఒక వీడియో వదిలితే సరిపోతుంది సనాతన ధర్మం అంటే. అలాంటివి చేయడం వల్ల ఏమవుతుంది అంటే సమాజంలో సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచే కానీ ఉన్నతాధికారుల దగ్గర నుంచే కానీ ప్రెషరైజేషన్ మనం తీసుకురాగలుగుతాం. అంటే ఒక వే ఇది. అంతేగాని ఇప్పుడు అఘోరి ఎల్లూరు శ్రీనివాస్ ఏమంటాడు, ఆ సీఎం రేవంత్ రెడ్డి గారిని గట్టిగా తిట్టేస్తున్నాడు. వాడికి ఏం అర్హత ఉన్నది? తలా మొన్న వేరే చేస్తా, సీటు దింపుతా. ఫస్ట్ నిన్ను జనాలు ఏం చేస్తారో అది చూసుకో. ఫస్ట్ ఎన్ని మాటలు అవన్నీ అవసరం? నువ్వు ఏపీ తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు, నువ్వు కోల్పోయావు. ఒకప్పుడు నేను అమ్మ అని నమ్మేటోళ్ళు ఈరోజు థూ అని అంటున్నారు. అది తెలుసుకొని నువ్వు ముందుకు రావాల్సిందే. మొత్తానికి అయితే మనందరం కలిసి సనాతన ధర్మాన్ని కాపాడదాం, సో పోరాడదాం. ధర్మం. మాధురి గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు ఇప్పుడు సపోర్ట్ చేయాలి. నా వెనక ఎవరు లేరు. నేను ఒక ట్రాన్స్జెండర్ గా నేను ముందుకు వస్తున్నా. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ నాకు సపోర్ట్ చేయండి. చేయకపోయినా నా శివుడు నా తోడున్నాడు. జై శ్రీరామ్. ఓకే గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ.